Good morning, Amma. Andarki namaskaram. Hi. Today I just want to tell you about LSCS. యాక్చువల్లీ అమ్మ మనకి వరల్డ్ పాపులేషన్ వీక్ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే వరల్డ్ పాపులేషన్ డే. ఇందులో ఏంటంటే మెయిన్గా మనకి 11th థీమ్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఉండాలి అని చెప్పి గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది. సో మెయిన్గా ఆ థీమ్తో మనం ఇక్కడ ఈరోజు సమావేశం అయ్యాం అనమాట. సో ఈ వరల్డ్ పాపులేషన్ డే జనరల్గా 11th జూలై ఇంటర్నేషనల్గా చేస్తున్నారు. సో ఇండియాలో ఏంటంటే ఇది 1 వీక్ కండక్ట్ చేస్తున్నారు. సో వేరియస్ ప్రోగ్రామ్స్ మన అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని అనమాట. హౌ స్పేసింగ్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పడం కోసం. ఓకేనా తల్లి? అండ్ ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ 1 వీక్ ప్రోగ్రాంలో ఈ డేలో LSCS డేగా పెట్టాను. ఎందుకంటే మనకి LSCS అనేది తెలుసు కదా, మనకి పెద్ద ఆపరేషన్. యూనో ఇది మేజర్ సర్జరీ మనం చేసినప్పుడు ఏంటంటే దీని నుంచి రికవరీ అవ్వడానికి మదర్కి అనేది 2 years పడుతుంది. సో 2 years పడుతున్నప్పుడు ఏంటంటే మనకి మినిమం గ్యాప్ అనేది 3 years కంపల్సరీ. సో ప్రెగ్నెన్సీకి సో మీరు ఏంటంటే స్పేసింగ్ తీసుకున్నప్పుడు మంచి స్పేసింగ్ తీసుకోవాలి, కరెక్ట్ కాంట్రసెప్టివ్స్ మెథడ్స్ వాడాలి, ఈజీ కాంట్రసెప్టివ్ మెథడ్స్ వాడాలి. అండ్ కొత్తగా ఇంప్లిమెంటేషన్ సైన్స్లో మనకు ఆల్రెడీ కొత్త మెథడ్స్ వచ్చాయి, ఈజీ మెథడ్స్ వచ్చింది. అవన్నీ మీరు తెలుసుకోవాలి అని చెప్పి నేను ఈరోజు LSCS పేషెంట్స్కి కేవలం మిమ్మల్ని ఉద్దేశించి నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. అండ్ అదే కాకుండా మనకి LSCS అనేది అది సో మనకి అదొక ఎమర్జెన్సీ అనేది LSCS అనేది ఇది మనం రెగ్యులర్గా చేసేది కాదు. ఓన్లీ మనకి ఏంటంటే విమెన్కి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు అండ్ విమెన్ మనకి ఏంటంటే తన కరెంట్ వైటల్స్ బాగాలేనప్పుడు లేదా బేబీ కండిషన్ బాగాలేనప్పుడు మాత్రమే మనం LSCS చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం లార్జ్ బేబీస్ ఎక్కువ మనం డయాబెటీస్ మిలిటరీస్లోనే చూస్తాం. అంటే మదర్కి షుగర్స్ ఉంటాయి కదా, సో ఎవరైతే మదర్ షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళు మనం బిగ్ బేబీస్ చూస్తాం అనమాట. సో అలాంటి టైంలో NVD మనం కండక్ట్ చేయడం చాలా కష్టం. సో అలాంటప్పుడు LSCS అనేది చేస్తాం. సో అంతేకాకుండా ఇలా కాకుండా బేబీ మెచ్యూరిటీ ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం, 36 weeks ఉంటాయి. ఈ 36 weeks కన్నా తక్కువ ఉండి ప్రీటర్మ్ బేబీస్ అంటాం అనమాట. వీళ్ళందరూ లైక్ 40 weeks కంప్లీట్ అవ్వకముందే బేబీస్ పుడతారు. అలాంటి టైంలో కూడా మనం LSCS అనేది కండక్ట్ చేస్తాం. సో టెర్మినేషన్ ఇవన్నీ చేస్తాం అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ LSCS ప్రాబ్లమ్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ చేస్తున్నప్పుడు మదర్ రికవరీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మదర్ కరెక్ట్గా కోలుకొని స్పేసింగ్ తీసుకొని కోలుకుంటే మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మదర్ ఫిట్గా ఉండి మదర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని మదర్ కంప్లీట్గా LSCS C-సెక్షన్ హీల్ అయిపోతే మనకి బేబీ అనేది పుట్టడం హెల్తీగా ఛాన్సెస్ ఉంటాయి, NVD ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఏంటంటే వీబ్యాక్ అంటే మనం వెజనల్ డెలివరీ ట్రై చేయొచ్చు. బేసిక్గా ఫస్ట్ LSCS చేసామంటే మనకి నెక్స్ట్ కూడా LSCS పడుతుంది. సో అలా అనమాట, ప్రీవియస్ LSCS ఉంటే నెక్స్ట్ కూడా LSCS చేస్తాం. సో అలాంటి టైంలోని మీరు ఫిట్గా ఉండి 3 years కరెక్ట్ స్పేసింగ్ తీసుకొని మీరు పర్ఫెక్ట్ ఫిట్గా అయితే మనం వెజనల్ ప్రీవియస్ LSCSలో కూడా కండక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ అలా కండక్ట్ చేసిన సక్సెస్ఫుల్ డెలివరీస్ కూడా చాలా ఉన్నాయి. సో నేను ఏంటంటున్నా అంటే మదర్ ఫిట్గా ఉంటే ఏదైనా పాసిబుల్. నేను 3.5 kg బేబీని డెలివరీ చేశాను. అండ్ రీసెంట్లీ కర్నూలులోని 5 kgs బేబీని ఓన్లీ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ నుంచే NVD చేశారు. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మదర్ ఫిట్నెస్. మీరు ఫిట్గా ఉంటే మనం సుఖప్రసవం అనేది ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా తల్లి? అండ్ నాట్ ఓన్లీ దట్ మన LSCS చేసామంటే ఓన్లీ మనకు బయట కనిపించే స్కిన్ లేయర్ ఒకటే మనకి ఇన్సిషన్ కనిపిస్తుంది. సో స్కిన్తో పాటు మనకి డీప్ లేయర్స్ ఒక 10 layers అనేవి మనం డెప్త్ ఇన్సైజ్ ఇచ్చుకొని బేబీని బయటికి తీసుకొని వస్తాం. సో మనకి యూట్రస్ కూడా ఫుల్గా హీల్ అవ్వాలి. అండ్ మనకి LSCSతో ప్రాబ్లం ఏంటంటే ప్రీవియస్ LSCS చేసినప్పుడు అక్కడ ఇస్టమోసీల్ అనేది కొంతమందికి ఫామ్ అవుతుంది. సో LSCS చేసిన తర్వాత కూడా మదర్స్ అనేది కొంచెం బ్లీడింగ్ అయినా, మీకు లైక్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయినా, స్పాటింగ్ అయినా, ఈవెన్ LSCS అయ్యాక కూడా మీరు రెగ్యులర్గా అనేది గమనించుకోవాలి. ఎందుకంటే ఈ స్పాటింగ్ ఇస్ డ్యూ టు ఇస్టమోసిల్. ఇది స్కార్ ప్రెగ్నెన్సీ అంటాము, లేదా స్కార్ దగ్గర మనకి హెమటోమా ఫార్మేషన్, సో స్కార్ డేసన్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. సో LSCS స్కార్ అనేది కూడా ఇంపార్టెంట్. సో అక్కడ స్కార్ దగ్గర ఎండోమెట్రియోసిస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఉండదు అనమాట.
సో ఇంత జరుగుతుంది ఎల్ఎస్సిఎస్ చేసుకున్న పేషెంట్స్ కానీ ఎల్ఎస్సిఎస్ అండర్వెంట్ మదర్స్ కానీ. సో మీరు ఈ ఎల్ఎస్సిఎస్ అయిన తర్వాత మీరు పోస్ట్ లైక్ రీహాబ్ కానీ రికవరీస్ కానీ కూడా మీరు కరెక్ట్గా అవ్వాలి, కరెక్ట్గా హీల్ అవ్వాలి ప్రతి లేయర్ పక్కాగా. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన బ్లీడింగ్ అయినా ఏమైనా మీరు వెంటనే చెప్పాలి. అండ్ నాట్ ఓన్లీ దట్ మీకు రీహాబ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే చెప్పండి. అండ్ టుడే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎల్ఎస్సిఎస్ వాళ్ళకి కంపల్సరీ స్పేసింగ్ తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఒకటే చెప్తున్నా, ప్రీటర్మ్ బేబీస్ కానీ ప్రీమెచ్యూర్ బేబీస్ కానీ మీకు ఎల్ఎస్సిఎస్ని 36 వీక్స్కి బిఫోర్ 34, 32కి చేస్తే మీకు బిడ్డ ఉండిందంటే ఆ బిడ్డ మీతో పాటు మదర్ ఎంత ఇంపార్టెంటో చైల్డ్ కూడా అంతే ఇంపార్టెంట్. మదర్ లైఫ్ ఇంపార్టెంట్, బట్ వన్స్ బేబీ బర్త్ అయిన తర్వాత బేబీ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. బేబీ గ్రోత్ ఇంపార్టెంట్, హౌ ద బేబీ పర్ఫార్మింగ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ మీకు ఎల్ఎస్సిఎస్ ప్రీటర్మ్లో అయింది, సో బేబీ లంగ్ మెచ్యూరిటీ అయ్యాక అయితే వెల్ అండ్ గుడ్. ఇంకా కొంతమంది కొంచెం లంగ్ మెచ్యూరిటీ అవ్వకుండా కూడా మనం ప్రెగ్నెన్సీ లైక్ ఎల్ఎస్సిఎస్తో మనం ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసి బేబీని మన ఎన్ఐసియూలో పెట్టి సో బేబీకి అనేది ఫర్దర్గా మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. సో నేను చెప్తుంది ఏంటంటే అట్ ద సేమ్ టైం మదర్ ఇంపార్టెంట్, మదర్ హెల్త్ ఇంపార్టెంట్. ఆ తర్వాత బేబీ పుట్టాక చైల్డ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ బేబీ ఎంత గ్రోత్ అవుతుంది, బేబీ మైల్ స్టోన్ అటైన్ అవుతుందా లేదా, అప్ టు అడాలసెంట్ వరకు మనకి బేబీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు విషయాలు అందరూ గుర్తుపెట్టుకున్నారని నేను కోరుకుంటున్నాను.